బిర్యానీ రైడ్ కి స్వాగతం. బిర్యానీ రైడ్ లో భాగంగా ఇప్పుడున్న మనము అంబూర్లో. సో ఫస్ట్ డే మనము బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి వాణి అంబాడిలో అహ్మదియా రెస్టారెంట్ లో బిర్యానీ టేస్ట్ చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి. ఇప్పుడు మనం అంబూర్ అయితే రీచ్ అయిపోయాము. సో వాణి అంబాడి నుంచి అంబూర్కి జస్ట్ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఉండడం వల్ల నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన వెంటనే అంబూర్ బిర్యానీ తినడానికి కావట్లేదు, చాలా ఫుల్ అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ అలా తిరుగుతూ ఉంటే ఒక మంచి గ్రౌండ్ అయితే కనపడింది. ఇక్కడ చాలా మంది పిల్లకాయలు ఆడుతూ ఉన్నారు క్రికెట్. అసలు తెలియని ప్లేస్తో తెలియని వాళ్ళతో క్రికెట్ అయితే ఆడాను. నా బ్యాటింగ్ స్కిల్స్ మొత్తం చూపించాను. చాలా మంచి వాళ్ళు ఇక్కడ. సో అలా ఒక 1 to 2 hours పైననే ఆడాను. తినింది మొత్తం అరిగిపోయేదాకా ఆడాను. సో దట్ నేను అంబూర్లో బాగా బిర్యానీ ఆస్వాదించవచ్చు అనేసి. సో ఈవినింగ్ ద అవజీ రెస్టారెంట్, రెహ్మనియా రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ హోటల్ వచ్చి అంబూర్ లోపల ఉంది, సిటీ లోపల. హైవే దగ్గర కూడా వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది. సో ఈ హోటల్ ప్రత్యేకత ఏంటంటే ఇదే యాక్చువల్గా ఒరిజినల్ అంబూర్లో ఫస్ట్ 1890లోనే ఇక్కడ స్టార్ట్ అయిందంట. ఇప్పుడు వీళ్ళు నడుపుతున్నది వచ్చి 4th జనరేషన్. ఒకప్పట్లో 1890sలో బైసైకిల్ మీద బిర్యానీ చేసి అమ్మేవాళ్ళంట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇంకొక అడ్రస్, వీళ్ళదే మెయిన్ బ్రాంచ్. సో నేను ఈవినింగ్ టైంలో రావడం వల్ల ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు క్రౌడ్ అయితే లేదు. అది నాకు కొంచెం బెనిఫిట్ అయితే అయ్యింది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రహ్మానియా బిర్యానీ. ఫస్ట్ బిర్యానీ రహ్మానియాదా, ఫస్ట్ అంబూర్లా మనకు తెలించి ఆథెంటిక్ అంబూర్ బిర్యానీ. ఓకే, ఇది సో అంబూర్లో ఉన్నాం మనము. అంబూర్ బిర్యానీ అనగానే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే చాలా చోట్ల మనం అంబూర్ బిర్యానీ చూస్తుంటాం, కానీ అంబూర్కి వచ్చి అంబూర్ మటన్ బిర్యానీ తింటే ఆ కిక్కే వేరు. సో ఇప్పుడైతే మనము అంబూర్లోనే వచ్చి అంబూర్ బిర్యానీ అయితే తింటాము, ఒరిజినల్ బిర్యానీ. సో మటన్ బిర్యానీ అయితే ఒకటి చెప్పేశాను. ఇది కత్రికా కదా, సో కత్రికా. సో ఇక్కడ ఎక్కడికి వెళ్ళండి మనకైతే మెయిన్ కత్రికా ఇస్తారు బిర్యానీకి. సో తమిళనాడులో. సో ఇది వచ్చి రైతా, చాలా చూడ థిక్గా ఉంది. పర్వాలేదు తమ్మి, సొల్లు తమ్మి, ఎదుకు పంపిస్ పేరు ఉన్ పేరు అన్నా కిరణా. సో కిరణ్ కుమారా, నా ఇన్ పేరు కిరణ్ గణేష్. సో చూసారా, ఇక్కడ మనోడు ఇక్కడ వర్క్ చేస్తాను అంబూరు బిర్యానీలో. సో తన పేరు కూడా కిరణే అంట, నా పేరు కిరణే. సో ఒక బ్రో హాయ్ చెప్పేసేయండి సబ్స్క్రైబర్స్కి. సో ఇక్కడ మనకి బాగా హెల్ప్ చేస్తా అన్నాడు ఏ బిర్యానీ కావాలని. సో నువ్వు వస్తా అయ్యో నీ వరి వీడియోలో కిరణ్ గణేష్ వ్లాగ్స్. సో మన బిర్యానీ వచ్చేసింది. స్టార్ ఐటమ్ అంబూర్ బిర్యానీ అంటే ఇది యాక్చువల్గా. దాంతోపాటు ఒక ఈరోజు స్పెషల్ చికెన్ లాలీపాప్. సో ఒక పట్టు అయితే పట్టేద్దాము. అంబూరులో ఆథెంటిక్ రహ్మనియా. ఇక్కడ యాక్చువల్లీ బిర్యానీ అంటారు, బిర్యానీ అంటారు. 1890 నుంచి ఉంది ఇది యాక్చువల్ బిర్యానీ. మంచిగా ఆకేసి పెడతా అన్నారు. సో ఇది వచ్చి క్వార్టర్ బిర్యానీ. ఫుల్ బిర్యానీ తినలేను కాబట్టి క్వార్టర్ చెప్పాను. థమ్స్అప్ ఒకటి. స్మెల్ అయితే అద్దరిపోతా ఉంది, బాగా వేడివేడిగా ఉంది బిర్యానీ. ఇది హాఫ్ బిర్యానీ, క్వార్టర్ బిర్యానీ. ఇది క్వార్టర్, నేను ఫుల్ తినలేను కాబట్టి క్వార్టర్ చెప్పా. క్వాంటిటీ క్వార్టర్ కూడా చాలానే ఉన్నది. చూడండి పీస్ మంచి టేస్టీగా ఉంది. ఇది ఒరిజినల్ అంబూరి బిర్యానీ అంటే. నేను ముందు స్టార్ బిర్యానీ కూడా టేస్ట్ చేస్తాం. ఇది రెహ్మానియా మంచి ఫ్లేవర్స్, చాలా టేస్టీగా అయితే ఉంది. అద్దరింది, నెక్స్ట్ లెవెల్. వేరే మారి తమిళ్లో కొన్నా వేరే మారి. 220 పర్వాలేదు. సో క్వార్టర్ బిర్యానీ 220 అంట. పర్వాలేదు, 220 అయినా కూడా వర్త్. చాలా టేస్ట్ ఉంది. మెయిన్ ఈ రైస్ వచ్చి చాలా ఫ్లేవర్స్ బాగా ఇన్ఫ్యూజ్ అయ్యింది బై మెయిన్. సో రైస్ వచ్చి ఇక్కడ బాస్మతి కాదు, ఇది నార్మల్ జీరక సాంబార్ రైస్. సో అది అందుకే ఆ స్మెల్ నీకు కొంచెం తేడాగా ఉంటుంది, అంటే బాగా మంచి సువాసన అయితే వస్తుంది దానివల్ల. ఇది యాక్చువల్గా 1890 అంటే అంత ఈజీ కాదు, అన్ని ఏళ్ళ నుంచి చేస్తా అన్నారు. చాలా మంచి టేస్ట్ అయితే అద్దరిపోయింది. గ్యాస్ ఏం లేదంట ఇప్పటికి కూడా. వీళ్ళు
కట్టెల పొయ్యి మీద యూజ్ చేస్తూ ఉన్నారు. బట్ వెళ్ళి చూపించేదానికి అయితే కుదరదు కానీ బట్ చెప్తా ఉన్నారు వాళ్ళు గ్యాస్ అయితే కాదంటే అంత కట్టెల పొయ్యిని, అందుకే మీకు అంత ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. చూస్తాం ఒకవేళ వీళ్ళు పర్మిషన్ ఇస్తే కొంచెం అక్కడ కూడా వెళ్ళి నేను వీడియో తీస్తాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. హైప్కి రియలే. ఇది వచ్చి యాక్చువల్గా సిటీ లోపల ఉంది, మీరు ఇంకా హైవేలో వేరే కూడా ఉంది రహమాని అనేసి, సిటీ మధ్యలో ఉంది. ఇది చాలా, ఇది యాక్చువల్లీ ఆథెంటిక్. చూడండి చికెన్ లాలీపాప్ చాలా పెద్దదిగా ఉంది. చాలా బాగుంది. రైతా వేసి మిక్స్ చేసుకునేసి మటన్ పీస్ వేసి, మటన్ చూడండి ఎంత బాగా ఉడికింది, అసలు చాలా బాగా ఉడికింది. పెట్టి బాగా కలిపి హైలైట్. వారంలో 6 రోజులు బిర్యానీ తినమని తింటూ ఉండిపోతాం, అంత బాగుంది. కత్తిరికాయ ఇచ్చారు, కత్తిరికాయ అంటే వంకాయతో చేసే కర్రీ చెప్పా కదా, ఇది చాలా ఫేమస్. ఇది కూడా బాగా మిక్స్ చేసుకున్నాం. వంకాయ బిర్యానీ కాంబినేషన్ అని మీకు డౌట్ రావచ్చు, బట్ చాలా బాగుంటుంది కాంబినేషన్. சாப்பிட்டியா ப்ரோ? எப்போது ఇంకా ఇది నైట్ క్లోజింగ్ 8 நீ 8 மணி போடலாம். இங்கே தானே அம்பூரேனா లోకల్లా? 10:30 இருக்குమా? ఓకే. మీరు కూడా ఎవరైనా ఆథెంటిక్ అంబూరు టేస్ట్ చేయాలంటే బయట అంబూరు అండ్ స్టాల్స్ అన్ని చాలా వాటికి నేమ్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు, బట్ అదైతే కరెక్ట్ కాదు. ఇక్కడ యాక్చువల్గా ఒరిజినల్, ఇది యాక్చువల్ ఫ్లేవర్ అయితే మీరు టేస్ట్ చేయాలనుకుంటే ఇక్కడికి రావాల్సిందే. చాలా బాగుంది బిర్యానీ. 3వ జనరేషన్. సో 3 జనరేషన్ అంట ఇది, 3వ జనరేషన్ స్టార్ట్ చేశారంట. అంటే 80-90 అంటేనే అర్థమవుతుంది. దాని తర్వాత 2 జనరేషన్స్ అయితే ఇది 3rd జనరేషన్ అంతా ఇప్పుడు రన్ చేస్తా ఉండేది. టేస్ట్ ఏమాత్రం మారలేదంట అప్పటి జనరేషన్ నుంచి ఇప్పటి వరకు, ఎందుకంటే సేమ్ మెథడ్సే ఫాలో అవుతా ఉన్నారు. ప్రాపర్గా కట్టెల పొయ్యి మీద చేసి టేస్ట్ ఏమాత్రం మారకుండా సేమ్ మసాలాస్ వేసి దీని అట్టే ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ చాలా సూపర్గా చేస్తా ఉన్నారు. ఊరికే అయిపోదు, అంత ఈజీ కాదు అదే టేస్ట్ని కొన్ని ఇయర్స్గా మెయింటైన్ చేయాలంటే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. క్వార్టర్ బిర్యానీకి ఒక 3 ముక్కలు అయితే ఇచ్చారు. సో దాంట్లో మీకు ఇంకా ఫుల్ బిర్యానీ అయితే ఇంకా 2 పీసెస్ అయితే వస్తాయి. నేను ఆ వాసన గుప్పమని కొడతా ఉంది. సో మ్యాక్సిమం తమిళనాడు స్టైల్ బిర్యానీ అనేసి ఒకేలాగా ఉంటాయి, దాంట్లో ఇది కొంచెం యూనిక్నెస్, చాలా బాగుంది. సో చూసారు కదా, ద బెస్ట్ బిర్యానీ తమిళనాడులో రెహమానియా బిర్యానీ, అంబూర్ బిర్యానీ టేస్ట్ చేస్తే ఆ కిక్కే వేరు. అందుకోసమే ఇది ఎలా ఉందో టేస్ట్ చేయాలని ఇంత దూరం అయితే బైక్ ట్రావెల్ చేసుకుని అయితే వచ్చేసాం బెంగళూరు నుంచి. సో ఎలా ఉందో చూసారు కదా. ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లా బకెట్ బిర్యానీస్ కూడా వాళ్ళు డెలివరీ చేస్తున్నారు. సో ఫస్ట్ డే రైడ్ తర్వాత అంబూర్ నుంచి వేలూరు అయితే రీచ్ అయిపోయాను ఇప్పుడు. సో ఇక్కడైతే ఫస్ట్ డే మనం నైట్ స్టే చేయబోతున్నాము. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మనము నెక్స్ట్ బిర్యానీ కోసం వెతుక్కుంటూ వెళ్దాము. సో ఇప్పుడు ఇదైతే హోటల్ వేలూరు దగ్గరలో ఉంది. ఒక 650 రూపీస్ అయితే పడింది. సో రూమ్ చూడండి ఎలా ఉందో, మరీ అంత ఎక్సలెంట్గా అయితే లేదు. 1 నైట్కి సింపుల్గా స్టే చేయడానికి ఒకటికి సరిపోతుంది. సో నేను అందుకనేసి ఇది చూస్ చేసుకున్నాను. హోటల్ నేమ్ వచ్చి హోటల్ ఓ అంట. మనము ఈరోజు బెంగళూరు నుంచి వేలూరుకి అయితే వచ్చేసాము ఫస్ట్ డే.
సో చాలా బాగా జరిగింది రైడ్. మంచి రైడ్ తో పాటు మంచి బిర్యానీ అయితే టేస్ట్ చేశాను. మీరు వీడియో చూసారు కదా. వాణి అంబాడీలో అహ్మదియా బిర్యానీ సూపర్ గా ఉండింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. సో తర్వాత అక్కడ టేస్ట్ చేసేసి అక్కడి నుంచి మనం అంబూర్ ట్రావెల్ చేసాము. అంబూర్లో ద బెస్ట్ ఆథెంటిక్ ఎక్కడైతే ఆంబూర్ బిర్యానీ స్టార్ట్ అయిందో అక్కడ రెహమానియా బిర్యానీస్ లో మనము మంచి మటన్ బిర్యానీ అయితే టేస్ట్ చేసేసాము. అలాగే అంబూర్లో మంచి ఫ్రెండ్స్ దొరికారు. అక్కడ తెలియని వాళ్ళైనా కూడా ఫస్ట్ టైం కలిసిన వాళ్ళతో క్రికెట్ ఆడి బాగా అలసిపోయేసి అయితే నేను మళ్ళీ అక్కడ నుంచి వేలూరుకి వచ్చేసాను. ఫస్ట్ రోజు అయితే ఇలా జరిగింది. 3 బిర్యానీలు 2 ఆటలలాగా సాగింది ఈ రోజు ప్రయాణము. సో డే 1 వెంట్ వెరీ వెల్. సో వేలూరులో 650 రూపీస్కి ఒక మంచి రూమ్ అయితే దొరికింది. సో పర్లేదు, రూమ్ అయితే యావరేజ్ గానే ఉంది. బట్ ఓకే, 1 నైట్ కి అడ్జస్ట్ చేసుకునేసి అర్లీ మార్నింగ్ మనము పాండిచేరికి అయితే స్టార్ట్ అయిపోదాము. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.